మిర్చి. ఓకే, చూడండి ఒక్క చెట్టుకి 1 కిలోకి అయింది. సూపర్ అండి. మనకి తోటల్లో ఉన్నట్లు హీళ్ళు చూడండి ఎంత బాగున్నాయో. సో చాలా ఉన్నాయి. మిర్చి చాలా కష్టం యాక్చువల్గా గ్రో చేయడం కొంచెం కష్టమేనండి, ఎందుకంటే దీనికి పెస్ట్ ఎక్కువగా వస్తుంది, చాలా పురుగు మందులు కొట్టాలి అంటారు. సో దీనికి మీ దగ్గర చాలా చక్కగా ఈల్డ్ వచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్, ఇలా కొద్దిగా వైటిష్ లో ఉన్న మిర్చి మంచిది, మరీ గ్రీన్ గా ఉన్న చాలా మంది వాటర్ కదండి. సో మా మదర్ కూడా ఎప్పుడైనా బయట మిర్చిలు తెమ్మంటే ఇట్లా ఉన్నాయి తీసుకెళ్ళి. చాలా స్పైసీ ఉంటదండి అది, ఎందుకంటే కొంచెం మనకి స్టొమక్ పెయిన్ వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఇవైతే నార్మల్ ఉంటాయి, మరీ అంత స్పైసీ ఉండదు, మరీ అంత చప్పగా ఉండవు, బాగుంటాయి. వీటి కోసం వెతుకుతూ ఉంటాం బయట. ఇవి హెల్త్ కూడా చాలా మంచిది ఈ మిర్చి కూడాను, కానీ ఇది ఆర్గానిక్. సో బయట కొనే మిర్చిలో చాలా 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 పెస్ట్ కొడతారండి. నాకు తెలిసినంత వరకు అయితే మిర్చిని ఫస్ట్ విత్తనం వేసినప్పటి నుంచి పెరిగేంత వరకు ఆఖరికి నెక్స్ట్ ఈ రోజు మార్కెట్కి తీసుకెళ్తామన్నా కూడా పెస్ట్ కొడతారండి. ఎందుకంటే దానికి ఎక్కువ ఆకుముడత ఎక్కువ వస్తుందండి, పేనుబంక కూడా ఎక్కువ వస్తుంది. ఆకుముడత పేనుబంక ఎక్కువ ఈ రెండే అటాక్ అవుతాయి. దీనికి నేను టిప్ చెప్తానండి. ఆవు పాలు మనం తోడు పెట్టేసి పులిసిన తర్వాత దాంట్లో కొంచెం ఇంగువ, పసుపు యాడ్ చేసి స్ప్రే చేస్తే కనుక చెట్లు చాలా బాగుంటాయి. మిర్చికి ఇది ఒక మంచి టిప్. ఇది ఓన్లీ మిర్చికైనా మిగతా వాళ్ళు కూడా చేసుకోవచ్చండి? ఆకుముడతకి ఏ టిప్ ఉన్నా పనికి వస్తుందండి ఆ టిప్ అనేది. ఆకుముడతకి ఆవు పాలతో తోడు పెట్టి ఆ పెరుగు బాగా పులిసిన తర్వాత పల్చగా మజ్జిగ చేసి దాంట్లో కొంచెం ఇంగువ, పసుపు యాడ్ చేసేసి మన బాటిల్స్ కి హోల్స్ చేసుకొని మళ్ళీ స్ప్రేయర్ లో కొడితే అంత ఇదవుతుందండి. వడగట్టేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ బాటిల్కి హోల్స్ చేసేసి అందులో పోసేసి ప్రెస్ చేసామనుకోండి, షవర్ టైప్ లో పడుతుంది కదా. అట్లా పూత పిండి కూడా బాగా నిలుస్తుందండి. చెట్టు కూడా, మిర్చి చెట్టు కూడా పూత పిండి కూడా రాలిపోకుండా మనకి వచ్చిన ప్రతి పూత కూడా పిండిగా ఫామ్ అవుతుంది. సో అంటే ఇది బేసిక్లీ చాలా మంది ఆకుముడతతో ఇబ్బంది పడుతుంటారు. ఎక్కడున్నా సరే చాలా ఎక్కువ ఏం చేయాలి, ఆకుముడత ఎక్కడో పురుగు వచ్చింది తీసేయాలని తీసేస్తుంటారు. కొంతమంది చెట్లు కూడా తీసేస్తుంటారు. అంత అవసరం లేదు, మీరు ఈ టిప్ చేసి చూడండి. కనీసము 2 days ఒకసారి కనుక ఈ రెమెడీ చేస్తే ఒక 10 days లో మీకు ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. ఆవు పాలే కావాలండి, బర్రె పాలు కూడా? ఆవు పాలే కావాలి. ఆవు పాలు, దాంట్లో మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయండి. మనకి మామూలుగా కూడా అన్ని మొక్కలకు కూడా మనకి పాదులకి ఇచ్చుకున్నా కానీ మంచిదండి, అది మంచిగా చెట్టు గ్రోత్ బాగుంటుంది. అంటే యాక్చువల్ మన దగ్గర బర్రె పాలు ఎక్కువ కానీ, బట్ నార్త్ సైడ్ మాత్రం ఎక్కువ ఆవు పాలు ఎక్కువ యూజ్ చేస్తారు. బట్ ఆవు పాలతోటి పెరుగు చేసి అది కాస్త పులిసిన తర్వాత దాంట్లో మజ్జిగలాగా చేసి దాంట్లో ఇంగువ అండ్ పసుపు. ఇంగువ అంటే కాస్త ఘాటుగా ఉంటుంది, పసుపు అంటే అది ఆర్గానిక్ మెడిసిన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి కదండి దాంట్లో. అవును. సో పసుపు అంటే యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది. సో ఈ రెండు కలిపి మనం స్ప్రే చేసుకుంటే కనుక సో మొక్కలకి ఆకుముడత అనేది రాకుండా ఉంటుంది. పేనుబంక కూడా రాదు. ప్లస్ అంటే హీల్డ్ కూడా బాగుంటుంది. పూత పిండి బాగా మిగులుతుంది, బాగా వస్తుంది అనమాట. చూసారుగా హీల్డ్ ఎంత చక్కగా ఉందో. సో సూపర్. సో ఇక్కడే 2 kg వచ్చేటట్టు మొత్తం ఉన్నాయండి. సూపర్.